వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 190వ భాగం 6/5/20 12వ సర్గ యుద్ధకాండ. రావణుడు అందరినీ పిలిపించాడు, అందరూ వచ్చారు. విభీషణుడు కూడా వెళ్ళాడు. తర్వాత కుంభకర్ణుడిని నిద్రలేపి రమ్మని కబురు చేస్తాను. సతాం పరిషదం కృష్ణాం సమీక్ష సమితింజయ ప్రబోధయామాస తదా ప్రహస్తం వాహినీపతిం. యుద్ధంలో విజయం పొందేటువంటి రావణుడు పరిషత్తు అంతా చూసి, అంటే అక్కడ సమావేశమైన వాళ్ళందరినీ చూసి సేనాపతి అయిన ప్రహస్తుడిని ఇలా ఆజ్ఞాపి: సేనాపతే యథా తే స్యు కృత విద్యాశ్చతుర్విధా యోధా నగర రక్షాయం తథా వ్యాధేష్టుమర్హతి. సేనాపతి సుశిక్షితులైన ఈ చతుర్విధ యోధులు, చతురంగ సైన్యానికి సంబంధించిన యోధులు నగర రక్షణలో జాగ్రత్తగా ఉండేటట్లు ఆజ్ఞాపించి సప్రహస్తః ప్రతీతాత్మా చికీర్షన్ రాజశాసనం వినిక్షపత్ ఫలం సర్వం బహిరంతశ్చ మందిరే. సావధాన చిత్తుడైన ప్రహస్తుడు రాజాజ్ఞ ప్రకారం గృహం లోపల వెలుపల సైన్యానంతటినీ ఉంచాడు. తతో వినిక్షిప్త బలం సర్వం నగరగుప్తయే ప్రహస్తః ప్రముఖే రాజ్ఞో నిషసాద జగాదచ. తర్వాత ప్రహస్తుడు సైన్యాన్నంతా నగర రక్షణ కోసం ఏర్పాటు చేసి రాజు ఎదట కూర్చొని ఇలా అన్నాడు: విహితం బహిరంతశ్చ బలం బలవత్తతస్తథ కురుష్వా యమనాస్తిప్రం యదభిప్రేతమస్థితే. బలవంతుడవైన నీ సైన్యాన్ని లోపల బయట కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశా. ఇప్పుడు ఏ విచారం, ఏ గొడవ, ఏ అనుమానం మనకు అక్కర్లేదు. నీకు ఇష్టమైన పని చెయ్యి. ప్రహస్తస్య వచస్తుత్వా రాజా రాజ్యహితైషిణః సుఖే సుహృదాం మధ్యే వ్యాజహారస రావణ. రాక్షసరాజైన రావణుడు రాజ్యహితాన్ని కోరు ప్రహస్తుడి మాటలు విని సుఖాన్ని పొందగోరుతున్నవాడే మిత్రుల మధ్య ఇలా పలి: ప్రియా ప్రియే సుఖం దుఃఖం లాభాలాభే హితాహితే ధర్మకామార్థకృచ్ఛేషు యూయ మర్హదవేదితుం. ధర్మార్థ కామాలకు సంబంధించిన కష్టాలు ఏర్పడిన ఏది ప్రియము, ఏది అప్రియము, ఏది సుఖము, ఏది దుఃఖము, ఏది లాభము, ఏది నష్టము, ఏది హితము, ఏది అహితమో మీరు బాగా నిర్ణయించండి. సర్వకృత్యాని యుష్మాభిః సమారబ్ధాని సర్వదా మంత్రకర్మ నియుక్తాని న జాతు విఫలాని మే. ఇప్పుడు మీరు ప్రారంభించి ఆలోచనాపూర్వకంగా నిర్వహించిన నా కార్యాలేవి ఇదివరకెప్పుడు వ్యర్థం కాలా. సోమగ్రహ నక్షత్రై మరుభిరివ వాసవః భవచ్చిరహమత్యర్థం వృతం శ్రియమవాప్నుయాము. చంద్రగ్రహ నక్షత్రాలు, ఇతర దేవతలు, చుట్టూ ఉన్న దేవేంద్రుడు వదే మీరందరూ చుట్టూ ఉన్న నేను చాలా ఐశ్వర్యవంతుడిలా అనిపిస్తోంది నాకు. అహం తు ఖలు సర్వాన్వః సమర్థయితుమద్యమహముద్యతః కుంభకర్ణశ్చతు స్వప్నాన్నే నేమ మధ్యవచోదయం. నేను మీకందరికి మళ్ళా గుర్తు చేయటానికి ప్రయత్నిస్తాను. కుంభకర్ణుడు మాత్రం ఇతడు నిద్రలో ఉండటం చేత పూర్వం వాడితో నేను ఏ విషయం ఆలోచించలేదు. భద్రాంగంలో వాడు లేడు. అయం హి సుప్తః సన్మాసాన్ కుంభకర్ణో మహాబల సర్వశస్త్రభృతాం ముఖ్యః స ఇదానీం సముత్థితః. గొప్ప బలం గలవాడు,
ఆయుధాలను పట్టిన వీరులందరిలో ముఖ్యుడు అయిన కుంభకుడు 6 నెలలు నిద్రించి ఇప్పుడే లేచి ఉన్నాడు. ఇయంచ దండకారణ్యాద్రామశ్చ మహిషీ ప్రియం రక్షోభిశ్చరితోద్దేశాత్ ఆనీతా జనకాత్మజ. రాముడి ప్రియురాలు అయినటువంటి భార్య అయిన సీత రాక్షసులు సంచరించే దండకారణ్యం నుండి తీసుకొని వచ్చానే. రావణుడు అంటున్నాడు, సామేశ నయయ్యామారోఢు నిత్యులసగామిని త్రిషు లోకేషు చాన్యామేవ న సీతా సదుసీ మత మందగామిని అయిన అంటే బుద్ధి లేనరని. సీతాదేవి నా శయనాన్ని ఎక్కువ ఎక్కడానికి అంగీకరిస్తే నాతో పడుకోవడానికి ఒప్పుకో. ఈ 3 లోకాలలో సీతతో సమానురాలు మరొక స్త్రీ ఉందని నేను భావించి తను మధ్య పృథుశ్రోణి శరబిందు నిభానన ఏవ బింబ విఘాసౌమ్య మాయేవ మయ నిర్మిత. ఆమె నడుము సన్నది, కటి ప్రదేశం విశాలం, ముఖం శరత్కాల చంద్రుడిలా బంగారు ప్రతిమల ఉన్న ఆమె మయుడు నిర్మించిన మాయా అన్నట్లుగా సులోహిత తదౌ చక్షులక్షణౌ చరణో సుప్రతిష్ఠితౌ దృష్ట్వా తామ్రముఖౌ తస్య దీప్యతే మే శరీరజ. మృదువైన ఆమె పాదాల అడుగు భాగాలు చాలా ఎర్రగా ఉంటాయి. నేలపై చక్కగా ఆనేటువంటి పాదాల గోల్డ్ ఎర్రగా ఉంది. అలాంటి పాదాలను చూసి నా కామం పెరిగిపోతోంది. హుతాగ్నిరచిప్పంకా సంకాశ ఏవాం శౌరీమివ ప్రభావం ఉన్నసం విమలం పల్గు వదనం చారులోచనం పశ్యం సదసవ సప్తస్య కామస్య వశమే యువాన్. హోమం చేసినప్పుడు బయలుదేరి అగ్ని జ్వాలల సూర్యకిరణాల్లాగా ఉన్న ఈమెను ఎత్తైన ముక్కుతో అందమైన కళ్ళతో సుందరంగా నిర్మలమై ఉన్న ఆమె ముఖాన్ని కామవశున్నయ్యా